ప్రతిరోజు కూడా ఇదొక మాకు డబుల్ టాస్క్ అవ్వాలి. ఒక్కోసారి ఈళ్ళకి ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. ఎన్నో మాటలు చెప్పాలి. ఆ చెల్లి మంచిదే కదా! నువ్వు మంచిదా నువ్వు ఆ ఫ్రూట్స్ ఇస్తాం, ఈ ఫ్రూట్స్ ఇస్తామని చెప్పినా ఒక్కోసారి వింటారు, ఒక్కోసారి వినరు. ఇక్కడ మా పెద్ద పాప హెయిర్ అయితే బాగా చిక్కులయిపోతుంది. ఇంకా తనకి ఆ హెయిర్ అనేది తీసిన తర్వాత ఎలాంటి హెయిర్ వస్తుందో తెలియదు గానీ, ప్రెజెంట్ అయితే మాత్రం బాగా చిక్కులయిపోతుందండి. తనకి కొంచెం దువ్వునా కూడా అస్సలు ముట్టుకోనివ్వదు. బయట వాళ్ళతోనైతే కొంచెమైనా వింటుంది గానీ, ఇంట్లో వాళ్ళం అసలు చేయి వేసినా తలపైన అసలు ఊరుకోదు. అందుకనే ఎవరైనా ఉంటారు కదా వీధిలోన వాళ్ళతో అయితే వేయిపిస్తాము. లేదంటే ఆ అత్తతో అయితే వేపిస్తే వేపించుకుంటది. ఇప్పుడైతే నా దగ్గరికొచ్చేస్తాను చూడండి వాళ్ళ చేతిలో పైనుందని. ఇక్కడ కనీసం మా చిన్న పాపకైనా వేస్తామని అయితే ఇచ్చాం మిల్కీకి. తను అంతకి దానికంటే డేంజర్ లాగుంది. ఎలాగ అయితే ఫైనల్‌గా వాళ్ళకి కొన్ని జడలైతే వేసేసాము. మా పెద్ద పాపకి జడ వేయకపోయినా హెయిర్ అనేది కంట్లో పడదు. మా చిన్న పాపకి మాత్రం కంట్లో పడిపోతుంది.